పాపికొండలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళవలసిన స్థలం. చాలా అందంగా ప్రకృతి అందాలతో చాలా బాగుంటుంది. ఈ వీడియోలో పూర్తి వివరంగా ఏ టైంలో వెళ్తే మంచిది, టికెట్ ప్రైస్ ఎంత, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. మేమైతే చెన్నై నుంచి వెళ్ళాము. ముందు రోజే రాజమండ్రిలో వెళ్ళి స్టే చేసాము. ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర అయితే 6 o'clockకి మనకి బస్సు స్టార్ట్ అవుతుంది. అర్లీ మార్నింగ్ మనం టికెట్స్ బుక్ చేసుకుంటే మనకి వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ పంపిస్తారు. దీంట్లో పున్నమి టూరిజం వాళ్ళది గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. దాంట్లో మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. 1 day ప్యాకేజ్, 2 days ప్యాకేజ్, ఏది కావాలంటే అది మనం మన విషయం చూసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫస్ట్ మనం 6 o'clockకి బయలుదేరితే ఇక్కడ గండిపోచమ్మ టెంపుల్ దగ్గరికి మనకి 10 o'clock రీచ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలవరం ప్రాజెక్ట్ పనులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం అక్కడ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రీచ్ అయ్యేసరికి 10 అయ్యింది. దారి మధ్యలో మనకి ఇక్కడ ఇలా పోలవరం ప్రాజెక్టు పనులు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా. పున్నమి వెబ్సైట్ వాళ్ళది అయితే ఒక రేట్ ఉంటుందండి. మిగతా వెబ్సైట్లో కొంచెం ప్రైస్ అటు ఇటు డిఫరెంట్గా ఉంటుంది. కానీ గవర్నమెంట్ వెబ్సైట్లో బుక్ చేసుకోవడం మనకి మంచిది. నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, చెక్ చేయండి. పర్ పర్సన్ ఇది 1 day ప్యాకేజ్. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మాకు 1300 పడింది పర్ హెడ్. కిడ్స్ బిలో 5 yearsకి టికెట్ అయితే ఉండదు, అబోవ్ 5 yearsకి టికెట్ అయితే ఉంటుంది. బట్ మా పాపకైతే 6 years. కానీ టికెట్ అయితే మేము అక్కడ వెళ్ళాక చూద్దాము, చిన్న పాపే కదా అని అనుకున్నాము. బట్ అక్కడైతే వాళ్ళైతే ఏమీ అడగలేదు, 5 years అనే చెప్పాము. ఇక్కడ చూస్తున్నారు కదా పోలవరం ప్రాజెక్టులు. అండ్ ఇంకొకటి మెన్షన్ ఏం చేయాలంటే, ఇక్కడ నేను పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే మనకి పాపికొండలు ఉండదు అన్న భ్రమ అయితే ఉంది. బట్ దీనికైతే సంబంధం లేదండి. పోలవరం ప్రాజెక్ట్ అయినా మనం పాపికొండలు అయితే విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ప్రాజెక్ట్ వల్ల మనకి పాపికొండలు చూడలేమేమో అన్న భ్రమ అయితే లేదు. ఇక్కడికైతే మనము 10 కల్లా రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, బోట్లు అన్నీ వరుసగా ఉన్నాయి. ఇది ప్రైవేటు, గవర్నమెంట్ అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కరికి ఇక్కడికైతే వస్తారు. ఇక్కడ మనకి గండిపోచమ్మ టెంపుల్ అనేది ఉంటుంది. మేము మార్నింగ్ 6కి బయలుదేరాక ఇక్కడ 10కి రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, అన్ని బోట్లు వరుసగా ఇలాగా వెయిట్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇక్కడైతే గ్యాదర్ అయ్యి బోట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతుంది. మనకి ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మాకైతే కావేరీ బోట్ అలొకేట్ చేశారు. సో ఇంకా కావేరీ బోట్కి వెళ్దాం పదండి. ఎక్కగానే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ స్టార్ట్ చేశారు. లైఫ్ జాకెట్లు వేసుకోమని చెప్పారు. ఇంకా వేసుకున్న తర్వాతే బోట్ స్టార్ట్ అవుతుందని ఇంకా ప్రతి ఒక్కటి వివరంగా మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, అదైతే ఏసీ రూము. ఇక్కడ గండిపోచమ్మ టెంపుల్ మీకు కనిపిస్తుందా? వర్షాలు పడినప్పుడు ఆ టెంపుల్ వరకు వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. మనకి ప్రతిదీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా కొన్ని విలేజెస్ అన్నీ వేరే చోటకు అనేది తరలించారు అనేసి చెప్తూ ఉంటారు. మనకి అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా మేము 2 చిన్న పిల్లలతో వెళ్ళాము. వెళ్ళే ముందు అయితే మాకు ఒక డౌట్గా ఉన్నింది, చిన్న పిల్లలతో సేఫా కాదా అని చెప్పి. కానీ అక్కడికి వెళ్ళాక మాకంటే ఒక చిన్న జస్ట్ బోర్న్ 2 months బేబీని తీసుకొచ్చారు. కానీ అంత ప్రాబ్లం అయితే ఏం మేము ఫేస్ చేయలేదు, చాలా సేఫ్గానే ఉన్నింది మంచిగా. కానీ అలా అని మనం పిల్లల్ని కూడా అలా వదలకూడదు, జాగ్రత్తగా మనతోనే పెట్టుకొని ఉండాలి. పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు ఇంకా కొంచెం జారైనా గోదావరిలో చాలా కష్టం, లోతు ఎక్కువ ఉంటుందని మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూనే ఉంటారు. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. చూస్తున్నారు కదా ప్రకృతి అందాలు ఎంత అందంగా. మధ్యలో అలా ఇక్కడ డ్యామ్ కనిపిస్తుందా, 47 గేట్లతో ఉంటుందంట ఇది. అండ్ ఇదంతా విలేజ్, ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పనుల వల్ల వాళ్ళకి వేరే చోట ఆక్యుపెన్సీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందని చెప్పారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో సీనరీ అనేది. ప్రకృతి మధ్యలో అలా 2 కొండలు, మధ్యలో గోదావరి, ఎంతో అందంగా చాలా బాగుంది. ఫోన్ సిగ్నల్స్ అయితే ఉండదు, పక్కన పెట్టాల్సిందే. మంచిగా సీనరీ వ్యూస్ చూస్తూ. ఇక్కడ డ్యామ్ చూసారా, 47 గేట్లతో ఈ డ్యామ్ ఉంటుందంట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో.
వెళ్ళగానే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మధ్యాహ్నం మనకి నాన్ వెజ్ లంచ్ కావాలంటే ఆర్డర్ చేసుకొని చెప్పారు. మళ్ళీ వెజ్‌తో పాటు నాన్ వెజ్ కూడా ఉంటుంది. మనం ఆర్డర్ చేసుకుంటే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఫిష్ అయితే చాలా బాగుంది. మస్ట్ ట్రై చేయండి. ఇక్కడ చూసారా ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్స్ అన్నట్టు ప్రతి ఒక్కరి దగ్గర డాన్సులు మంచిగా చేయించారు. సరదాగా చాలా ఆనందంగా గడిచింది. ఫ్యామిలీతో అయితే చాలా హ్యాపీగా ఉన్నింది. ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర డాన్స్‌లేయించడం సరదాగా గంతులు, మాటలు చాలా బావునింది. ఇంకా ఇక్కడ మనకి ఒక రూమ్ లాగా కూడా ఉంటుంది. చిన్న పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు మనం ఒకవేళ బేబీని పడుకోబెట్టాలి, అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి అని అంటే మనం ఆ రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మాకైతే ఇది ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది. బట్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలియలేదు. మేము వెళ్ళినప్పటికీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఒకవేళ లేకపోతే మనం అక్కడ స్పాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. అదైతే చాలా బాగుంది. మన గోదావరి సినిమాతోని ఈ పాపికొండలు అనేది చాలా పాపులర్ అయింది అని చాలా చెప్తున్నారు. ఇంకా ఆ గోదావరి మూవీలోనే కదా మనం చాలా అందంగా ఈ పాపికొండల్ని మంచిగా చూపించారు. సో మనకి డీటెయిల్స్ మొత్తం చెప్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల పాపికొండల గురించి. ప్రతిదీ అనౌన్స్మెంట్ చేస్తూ మేమైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని సరదాగా అలా కూర్చున్నాం. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వైబ్స్. ఇంకా మా దగ్గర కూడా డాన్సులు చేయించాలనని అనౌన్స్ చేస్తూ పిలుస్తూ ఉన్నారు. లేదు మాకుతో బేబీ ఉంది మేము రాలేము అని అంటే కూడా ఇంకా బేబీని వేరే వాళ్ళ చేత ఏం పర్లేదండి మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయో ఏం లేదు అని బేబీని వేరే వాళ్ళ చేత ఇచ్చి పంపించి ఇంకా స్టేజ్ మీదకి పిలిచారు. మీరే చూసే కాపీరైట్ వల్ల మ్యూజిక్ డిలీట్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రాపర్ సాంగ్కి డ్యాన్స్ చూడాలంటే షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అందుకే ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా అలా పెడుతున్నాను. కానీ ఆటలు పాటలు చాలా సరదాగా గడిచింది. చూస్తున్నారు కదా చాలా హాయిగా అసలు ఎంజాయ్ చేసాము మంచిగా. లైఫ్ టైం మెమరీ అని చెప్పాలి. ఒక లైఫ్ బుక్లో ఒక పేజీ చాలా అందంగా ఇలా గడిపామని అనుకోవాలి. చాలా అందంగా జరిగింది. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఏదైనా డౌట్ ఖచ్చితంగా అడగండి మీరు ప్లాన్ చేస్తూ ఉంటే. అండ్ బెస్ట్ టైం టు ట్రావెల్ మనకి నార్మల్గా వర్షాకాలం ముందు వరకు బాగుంటుంది. వర్షాలు ఎక్కువై వాటర్ లెవెల్ తగ్గినప్పుడు బాగుంటుంది. బేసిక్గా డిసెంబర్ నుంచి మార్చ్ వరకు అయితే చాలా మంచి టైం అని చెప్తాను. ఎలా ఉంది మా డ్యాన్స్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సరదాగా అయితే గడిచింది. మా ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేస్తారు అని. పిలవగానే ఇంకా ఓకే చెప్పి వేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్లో చాలా మెమరీగా ఉంటాయి కదా ఇలాంటివి అన్నీ మనం మళ్ళీ తిరిగి చూసుకుంటే.
నాకైతే ఫుల్ హ్యాపీ ఆ రోజు. ఇట్స్ మై డే అన్నట్టు అనిపించింది. ఇంకా చూస్తున్నారుగా మా పాప అయితే అసలు బోటుని ఎలా తిప్పుతున్నారు ఏంటి అని తెగ చూసేస్తుంది. మనకింకా ఇలా పేరంటాలపల్లి అన్నది ఒక స్టాప్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆగారు. ఇక్కడికి వచ్చే ముందైతే మనకి లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లంచ్ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ పేరంటాలపల్లి అన్న స్టేజ్ దగ్గరికి వస్తారు. ఒకవేళ నైట్ స్టే చేసేవాళ్ళు కానీ, భద్రాచలం వెళ్ళే వాళ్ళు కానీ వేరే బోట్కి వాళ్ళని వేరే బోట్కి పంపిస్తారు. తర్వాత మనం ఇక్కడ పేరంటాలపల్లిలో ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అనేది ఉంటుంది. అక్కడ గిరిజనులందరూ నివసిస్తూ ఉంటారు. ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి ఆ టెంపుల్లోకి. ఒకవేళ తీసినా కానీ ఫోన్స్ అయితే లాక్కుంటారు అని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజనులు మొత్తం అక్కడ ఎవరిని అలో చేయకుండా వాళ్ళ స్వామిని అన్నట్టు ఇంకా అలా ఉంటారు. చూస్తున్నారా సీనరీస్ ఎంత బాగున్నాయో అసలు. చూడండి మీరు కూడా అసలు ఏ ఫోన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ప్రపంచానికి మనకి సంబంధం లేకుండా అటు ఒకరోజు గడపాలి అని అనుకుంటే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు నేనైతే. ఎందుకంటే ఫోన్స్తో సంబంధం ఉండదు, సిగ్నల్స్ ఉండవు, కమ్యూనికేషన్ ఉండదు. అసలు ప్రపంచం బయట ఏం జరుగుతుందో అన్నది అటు ఇటు కొండలు, మధ్యలో గోదావరి, పచ్చని వాతావరణము, అలా వెళ్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫుల్ రిలాక్స్ అవుతాం యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇంకా బోటు వాళ్ళని అటు ఇటు ఇంకా ఎవరిని రానివ్వకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ప్రతి బోటు. ఇంకా మార్నింగ్ అక్కడ 10కి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ దాదాపు 2 o'clockకి అరౌండ్ 2 to 3 o'clockకి ఇక్కడికి రీచ్ అయ్యాం పేరంటాలపల్లికి. మనకి 1 o'clock అంతా లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుంటే స్టార్టర్స్ అనేవి నాన్ వెజ్ ఇస్తారు. మళ్ళీ నార్మల్ మీల్స్ ఒక సాంబారు అవి కర్రీ నార్మల్ మీల్స్ లాగా ఇంకా అవి ఉంటాయి యాజ్ యూజువల్గా. సో మనకి ఇంకా అక్కడ 3కి 1 day ట్రిప్పులు అయితే పేరంటాలపల్లి నుంచి వెనక్కి స్టార్ట్ అయ్యి మనము ఎక్కడైతే బోర్డింగ్ అయ్యామో అక్కడ మనకి పుష్కర్ ఘాట్ దగ్గర అనేది దింపేస్తారు. ఈవినింగ్ అవుతుంది టైం ఇప్పుడు. చూసారా సీనరీ ఎంత బాగుందో. ఇంతకీ పాపికొండలు అన్న పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అటు ఇటు మన తల మీద నున్నటి పాపడి తీసినప్పుడు అటు ఇటు మధ్యలో దారిలాగా ఉంటుంది కదా, పాపిడి అంటాం కదా. సో అలాగా ఇక్కడ కూడా అటు ఇటు కొండలు, మధ్యలో గోదావరి అన్న దానికి పాపిడి కొండలు అన్న పేరైతే పెట్టారు. కానీ అది రాను రాను పాపికొండలు అనేక అయింది. ఈ సీనరీ వ్యూ చూడండి. నాకైతే మళ్ళీ ఎప్పుడు వీలైతే అప్పుడు మళ్ళీ వెళ్ళాలని అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. వన్ డే ట్రిప్పు చాలా అయితే ఎంజాయ్ చేస్తారు. నైట్ స్టే కూడా ఉంటుందన్నారు కానీ మేము ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. ఆ టైం కూడా రావాలని తొందరగా కోరుకుంటున్నాను. నైట్ స్టే వాళ్ళకి వేరే బోట్ అనేది ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి నైట్ మొత్తం ఫుడ్ అవి అరేంజ్ చేస్తారు. ఇంకా ట్రెక్కింగ్ అవన్నీ ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.